దేవ వాళ్ళ నానమ్మ అయితే మిథునని పిలిచి అక్కడ రోకలి బండి ఉంటుంది తీసుకురా అని చెప్పి అంటుంది. అది వినగానే మిథున అయితే ఏంటి బామ్మగారు అని చెప్పి అంటుంది. అక్కడ రోకలి బండి ఉంటుంది కదవే అది తీసుకురావే అని చెప్పి గట్టిగా అంటుంది. దాంతో మిథున అయితే సరే అమ్మమ్మ గారు అని చెప్పి అంటుంది. ఇక మిథున అయితే ఆ మాట విని తనైతే అది తీసుకురావడానికి వెళ్తుంది. ఇంతలో అది వినగానే దేవ అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా బామ్మ ఇప్పుడు ఎందుకు అది అడుగుతుంది అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక సూర్యకాంతం అయితే వాళ్ళ ఆయనతో సైగలు చేస్తూ ఉంటుంది. ఈ ముసలిది ఇప్పుడు రోకలి బండ ఎందుకు అడిగింది ఏం చేస్తుందని అని చెప్పి తనైతే సైగలు చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మ అయితే ఉండండి మీకెందుకు వెయిట్ అండ్ సీ నేను చెప్తాను కదా మీరేం కంగారు పడకండి గుసగుసలు పెట్టుకోకండి నేను అది ఎందుకు తీసుకురమ్మన్నానో మీకు త్వరలోనే తెలుస్తుంది ఉండండి అని చెప్పి అంటుంది. ఇంతలో మిథున అయితే ఆ రోకలి బండిని తీసుకుని వస్తుంది. తీసుకుని వచ్చి ఇదిగోండి అమ్మమ్మ గారు అని చెప్పి ఇస్తుంది. ఇవ్వగానే అది తీసుకొని ఆ అమ్మమ్మ గారు అయితే ఇలా చేస్తూ ఉంటుంది. అబ్బా ఎంత నునుపుగా ఉందో దీంతో కొడితే నడుము నొప్పులన్నీ వదిలిపోతాయి వసే సూర్యకాంతం ఇలా రావే అని చెప్పి అంటుంది. అది వినగానే సూర్యకాంతం ఒక్కసారిగా షాక్ అయి తనైతే భయపడుతూ ఉంటుంది. ఏంటి అమ్మమ్మ గారు నాకా అని చెప్పి అంటుంది. అవునే నువ్వు నడుము నొప్పి అన్నావు కదే నడుము నొప్పికి సరైన ట్రీట్మెంటే ఇది రావే అంటూ నడుము మీద ఒక్కసారిగా కొడుతుంది. అది వినగానే అది చూడగానే అక్కడ ఉన్న సూర్యకాంతం ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఇక మిథున వీళ్ళైతే నవ్వుతూ ఉంటారు. ఇక బామ్మ అయితే ఇక మీద నీకు ఎప్పుడు నడుము నొప్పి రాదు లేవే ఆగివే అంటూ నడుము మీద బాదుతూ ఉంటుంది. అది చూసి సూర్యకాంతం గావు కేకలు పెడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.